శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం నందు కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పై కార్యక్రమంకు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖ నాయకులు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు ఇన్ఛార్జ్ కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ విస్తరణ మరియు పార్టీని బలోపేతం చేయటంలో ప్రతి కార్యకర్త, నాయకుడు పనిచేయాలని, కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందని వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి సభలో తెలిపారు. చంద్రబాబు నాయుడు తన పరిపాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమవుతున్నారని, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందించారని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుపై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తూ ధ్వజమెత్తారు. పై కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, నెల్లూరు జిల్లా ప్రముఖ నాయకులు మరియు కావలి పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి సైన్యంగా ఏర్పడితే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఈ యావత్ భారతదేశంలో ఏ పార్టీకి కూడా లేనటువంటి పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తయారవుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక విషయాలు చాలా మంది మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించే సింపుల్. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అసహ్యాన్ని జయించినటువంటి వాడు. ఎవరిని మాట్లాడుకున్నా పాత రోజుల్లో విన్నాం, పురాణంలో ఘోరం అనేటువంటి తపస్సు చేసి మృత్యువుని జయించావు అని చెప్పి. అంటే చంద్రబాబు నాయుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి అసహ్యాన్ని జయించాడు. మనం ఏదైనా చెప్తాం, అధికారంలో పోతాం, ఆ తర్వాత మోసం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఏ రోజు కూడా ప్రజల గురించి పట్టించుకునేటువంటి వ్యక్తి కాదు. అందుకనే ఆశ్చర్యం ఏంటంటే, నేనే అప్పుడప్పుడు వీళ్ళు చూసుకుంటాను నిజం జరిగిందా అబద్ధం జరుగుతుందని అంత భ్రమలో పెట్టేసేటువంటి వ్యక్తి. చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి పరిపాలనా దక్షుడు అని చెప్పి. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు కాదు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండమైనటువంటి మోసగాడు కాబట్టి ప్రజలను ఏ రోజు ఏ విధంగా విద్య చేస్తున్నారు కాబట్టి ఈరోజు రాణించాడు తప్ప మీరు ఒక్కసారి ఆలోచన చేయి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు కూడా ఇది జరిగిందని చెప్పి ఏముండదు. చంద్రబాబు నాయుడు నిద్రలేస్తే కన్ను ఆపుకుందా, సెల్ ఫోన్ నేను కనిపెట్టా, హైదరాబాద్ నేను కట్టా, పాప ఆయన కులి కుతుబ్ షా ఎక్కడున్నాడు, హైదరాబాద్ కట్టిన ఆయన ఆత్మ ఘోషిస్తుంది, నేను కట్టిన హైదరాబాద్ నేను కట్టానని చెప్పుకున్నాడు అని చెప్పి. వీరికి ఒకటే రెండే విషయాలు. చంద్రబాబు అందరికన్నా ముందు శంకుస్థాపన చేస్తుంది కావాలని చూసుకున్నాడు. ఎక్కడైనా శంకుస్థాపన రాయి చంద్రబాబు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు అష్ట కష్టాలు బట్టి కడతారు. దాన్ని తీరా రిబ్బన్ కటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు వచ్చి చూసారా మొత్తం నేనే చేశాను, నేను ఫౌండేషన్ చేశాను, నేనే మొత్తం చేశాను అని చెప్పి. అంతే తప్ప మధ్యలో ఉండేటువంటిది ఏమీ చంద్రబాబు నాయుడు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి చెప్పడం, దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏమాత్రం పట్టించుకోకుండా ఎవరన్నా అయినా కూడా అట్లా దులుపుకొని వెళ్ళిపోవడం తప్ప అయ్యో ఈ నన్ను మాట అన్నారే అనేటువంటి మాట ఎక్కడ ఉండదు. అందుకని ఈరోజు సూపర్ 6 అని చెప్పి ఒక 6 పథకాలు చెప్పాడు. చెప్తే పాపం ఆ రోజు చాలా మంది చెప్పారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పడం లేదు, చంద్రబాబు నాయుడు చాలా ఎక్కువగా చెప్పాడు, మేనిఫెస్టోలో విషయంలో చెప్పినట్టుగా ఏమి పట్టించుకోలేదయ్యా అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు సాధ్యపడదు అంటే చెప్పేటువంటి మనస్తత్వం కాదు, దానికి సంసిద్ధంగా మానసికంగా ఉండేటువంటి. ఎందుకంటే 2014 ఎన్నికలు జరిగాయి. మేమందరం వెళ్ళాం, శోభా నాయుడు గారు మేమందరం ఆయన దగ్గరికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అంటున్నాడు, మీరు చంద్రబాబు నాయుడు రైతులు నమ్మరు, మీరు 1 లక్ష రూపాయల రుణమాఫీ చెప్తే రైతులు మన కోట్లేస్తారు, మనం అధికారంలోకి వస్తామని చెప్పి ఆమె చెప్పింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతా ఒకటే మాట చెప్పాడు, చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీ ఇవ్వలేడు. కాబట్టి చంద్రబాబు నాయుడు లాగా
చేయలేనటువంటి ఈ హామీని ఇచ్చి రేపు అధికారంలోకి వచ్చి అది చెయ్యలేక రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండంగా చెప్పినటువంటి మాట కట్టుబడితే రాజశేఖర రెడ్డి గారిని చూసి అదే విధంగా పరిపాలిస్తారని జగన్మోహన్ రెడ్డి గారిని ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని మోసం చేశారు అనేటువంటి ఈ రాష్ట్ర ప్రజలు బాధపడేదానికన్నా అధికారాన్ని కోల్పోవడానికి సిద్ధపడతాం తప్ప చెప్పనటువంటి మాటలు చెప్పే అధికారం గట్టెక్కాల్సినటువంటి అవసరం నాకు లేదు అని తెలిసి చెప్పినటువంటి పాపం కాలం గడిచిపోయింది, కొత్త జనరేషన్ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలకి ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన మన మామూలుగా ఒక బాండ్ దాని మీద ఇద్దరు సంతకం పెట్టారు. చంద్రబాబు సంతకం పెట్టాడు, పవన్ కళ్యాణ్ సంతకం పెట్టాడు. వీళ్ళిద్దరు నేను మోడీ మాత్రం పెట్టాను, నేను పెట్టాను, వీళ్ళిద్దరు మోసడాలని చెప్పి వీళ్ళిద్దరు సంతకాలు పెట్టారు. సంతకాలు పెట్టినటువంటి బాండ్ ఇచ్చారు. ఆ బాండ్ ఎట్టించారంటే నేనే ఇంటికి వస్తాను. వచ్చిన ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా? అయ్యా ఇద్దరు. 30,000 వేసారా? వేసేసాడు 30,000. ఇద్దరు పిల్లలు 30,000. పొలం ఎంత ఉందమ్మా? ఏదో 30,000 ఉంది. 20,000, 50,000. ముసలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యా ఒక ఆయన ఉన్నాడు, వేసి పెన్షన్ 4,000. ఆ తర్వాత ఇంకెవరు ఉన్నారు? ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి లేక 1500. చదువుకున్నటువంటి పిల్లవాళ్ళు ఎవరు? ఎంతమంది? 3,000 లేక 30,000 సంవత్సరానికి. ఉచితంగా మీకు సిలిండర్లు, మీకు సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితం, 3,000 రూపాయలు ఫ్రీ బస్సు ఎన్ని చెప్పి వాళ్ళందరి దగ్గర వివరాలు తీసుకున్నారు. సాధారణంగా మనం బ్యాంక్ కార్డు వాడినప్పుడు ఓటీపీ వస్తుంది, దానికి ఓటీపీ కూడా వచ్చింది. పాప వీళ్ళు డబ్బులు నా బ్యాంకులో పడిపోయినంత సమరపడ్డాడు ఆ ఓటీపీ చూసి SMS లో. పాప పోయిన ఓటు వేసామా, ఓటీపీ ప్రకారం డబ్బులు పడిపోతాయని చెప్పి పోయి ఓట్లు వేసుకున్న తర్వాత ఈ దుర్మార్గుడు కర్నూలులో సభ పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అన్ని ఇచ్చేసానని చెప్పి పాప ఎక్కడికైనా పోతే ఏమి ఇచ్చాడా, ఎక్కడిచ్చాడా అని అడిగితే మీరు చాలా గుర్తించుకోండి. చంద్రబాబు నాయుడు మామూలుగా ఈ మధ్య అలాగా మైక్ పట్టుకొని మాట్లాడారు, చేతులు పడగలుగుతున్నాయి. మైకేల్ జాక్సన్ లాగా తరగతి తగిలించుకుని వస్తాడు. ఎక్కువ అబద్ధాలు చెప్పాలా, ఎక్కువ నిలబడాలి కాబట్టి. దానికి నేను చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని చెప్పాడు. ఈ రోజు ఆయన 7,500 ఇస్తున్నాడు. 5,000 రూపాయలు ఎగ్గొట్టాడు కదా, కేంద్ర ప్రభుత్వం ఈయనని కలుపుకుంటాడు. కాబట్టి నేను వాడితో సంబంధం లేకుండా 20,000 ఇస్తానని చెప్పాడు. పాప రైతులు దరిద్రుడు అవసాన దశకు వచ్చాడు. ఏమన్నా మారి ఉంటాడేమో, మారితే పాపం మళ్ళీ ఇప్పుడు చివరి వేసిపోతాడేమో అని చెప్పి పాపం రైతుల దగ్గర ఓట్లు వేశాడు. మొదట రాగానే మొదటి సంవత్సరం ఎత్తేసాడు రైతులకి 20,000 రూపాయలు. ఎదురు చూశాడు. రెండో సంవత్సరం వస్తే ఏ నోటితో అయితే జగన్మోహన్ రెడ్డి గారు 6,000 కలుపుకున్నాడు, ఇది అన్యాయం చెప్పినటువంటి అదే నోటితో వాళ్ళు 6,000 కలిపి నేను 14,000 వేసి 20,000 వేస్తాను. మొదటి సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం 10,000 వేసి 5,000 మొత్తం ఇచ్చేసాను సూపర్ హిట్ అని చెప్పి రైతులను మోసం చేయడం మొదలుపెట్టాడు. రెండో దగ్గరికి వస్తే పాపం ఆడవాడు